ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలని తెలంగాణలోని కొన్ని మేజర్ రైల్వే స్టేషన్లని కలుపుతూ రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్ అలాగే ఇస్సర్ మధ్యలో మనకి కొత్త రైలు యొక్క సర్వీస్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం కాకినాడ టౌన్ ఇస్సర్ నుంచి కాకినాడ టౌన్కి ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు 07717 07718 ఈ ప్రత్యేక రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ రెగ్యులర్గా మార్చింది. ఈ బండి రెగ్యులర్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వయా తెలంగాణ మీదుగా ఇటు ఇస్సర్కి తన ప్రయాణాన్ని అందించబోతుంది. ఈ వివరాల్లోకి వెళ్తే ఈ బండి రెగ్యులర్గా మారిన తర్వాత ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి కాకినాడ టౌన్ నుంచి ఇస్సర్కి ప్రయాణించేటప్పుడు 17295గా ఉంటుంది. అలాగే ఈ బండి మనకి మంగళవారం రోజు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుంచి మనకు అందుబాటులో ఉంటుంది. ఈ బండి మొదటిసారి మే 12వ తారీఖున అందుబాటులోకి వస్తుంది, ప్రయాణికులు గమనించగలరు. అలాగే ఇస్సర్ నుంచి కాకినాడ టౌన్కి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17296గా ఉంటుంది. ఈ బండి ఇస్సర్ రైల్వే స్టేషన్లో మనకి శుక్రవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ బండి మొదటిసారి మే 15వ తారీఖున ప్రారంభమవుతుంది, ప్రయాణికులు గమనించగలరు. ఈ రైలు ప్రయాణించే మార్గం అనేది మనం చూసుకుంటే ఈ బండి కాకినాడ టౌన్లో ఉదయం 5:40 బయలుదేరుతుంది. ఈ బండి సామర్లకోట, రాజమండ్రి, తాడపల్లిగూడెం, ఏలూరు తర్వాత విజయవాడకి చేరుకుంటుంది. ఉదయం 9:40 విజయవాడకి చేరుకొని 9:50 విజయవాడ నుండి బయలుదేరి గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చెర్లపల్లి, మేడ్చల్ మీదుగా ఈ బండి కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణ, బస్మాట్, అంగోలి, డెక్కన్, వషిం, అకోలా, సింగిన్, మలక్పూర్, బుస్వాల్ జంక్షన్, జల్గావ్ జంక్షన్, దర్గంగన్, అలాగే సిమ్లార్, నందలూరు, ఉందా జంక్షన్, వడోదర. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వడోదర ప్రాంతంలో చదువుకునే విద్యార్థులు ఎక్కువ మంది ప్రయాణాలను కొనసాగిస్తూ ఉంటారు. వీరికి ప్రస్తుతం నవజీవన్ అలాగే భగత్ కోటి ఎక్స్ప్రెస్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ బండ్లలో 1 మంత్ నుంచి రిజర్వేషన్లు కూడా దొరకడం కష్టం. అలాంటి ప్రజలకి, అలాంటి విద్యార్థులకి ఈ వడోదరకు వెళ్ళడానికి ఈ బండి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా తర్వాత రాట్లం జంక్షన్, మండోసర్, అలాగే నిమాంచ్, చిట్టార్ జంక్షన్, బల్వార్ రైల్వే స్టేషన్, బింజానగర్, నసీరాబాద్, ఆజ్మీర్ జంక్షన్, కిసర్గార్, పూర్లేరా, రింగాస్ జంక్షన్, సికార్ జంక్షన్, నవల్గార్ జంక్షన్, జార్నోన్, చీర్వా, లాహూర్, సద్లాపూర్ జంక్షన్ మీదుగా ఈ బండి రెండవ రోజు మధ్యాహ్నం 1:40 ఇస్సర్కి చేరుకుంటుంది ఈ బండి. ఇంకా ఈ రైలు కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి, ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అలాగే ఇస్సర్ మధ్యలో వయా తెలంగాణ మీదుగా ఈ బండిని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.